ప్రీతి మేడం, నేను ఏ ఇంటికి సంబంధించిన మనిషి అన్నాను కానీ ఈ ఇంట్లో మనిషి అనలేదండి. అతను ఒకప్పుడు ఇక్కడే జాబ్ చేసేవాడు. మరొక వయ్యారితో పెళ్ళైందంట. ఆవిడ ఈ మధ్యే తిరిగొచ్చింది. అంటే మొదటి భార్య తిరిగొచ్చిందని నిన్ను వదిలించుకున్నాడా? అవును మేడం. ఫ్యామిలీ మొత్తం కలిసి నువ్వు మాకొద్దు, మా పాత కోడలే ముద్దు అంటూ నా మెడ పట్టి బయటికి కెట్టేశారు మేడం. మొదటి పెళ్ళం వచ్చిందని ఇలా మరో అమ్మాయికి అన్యాయం చేస్తాడా? అయినా వాడికి బుద్ధి లేకపోతే పోయింది. వాళ్ళ ఫ్యామిలీకైనా కనీసం మానవత్వం, సెన్స్ ఉండాలి కదా. అసలు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం కాదు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. పాపం నా అత్తయ్య గారి ఫ్యామిలీని ఇలా అల్లరి పెట్టడం ఎంతవరకు కరెక్టు అని. వాళ్ళు నీకు అన్యాయం చేశారుగా. అన్యాయం చేసినా అది నా ఫ్యామిలీనే కదా మేడం. నా విషయంలో వాళ్ళు ఇలా ఉన్నా ఆ ఫ్యామిలీకి బయట చాలా మంచి పేరుంది. ఆ పేరు నా మూలంగా పాడవటం కరెక్ట్ కాదు కదా. సో అదే ఆలోచిస్తున్నాను మేడం. ఇంటి కోడలిగా ఇలాంటి సమయంలోనే కదా విశాల హృదయంతో ఆలోచించాలి. అంతే కదా మేడం గారు? సరే అనన్య, నీ ఇష్టం. ఇది నీ జీవితం. నువ్వెలా డిజైన్ చేసుకుంటే అలా ఉంటుంది నీ ఫ్యూచర్. ఏంటి అంతా భయపడిపోయారా? నేను డిసైడ్ అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇది జస్ట్ శాంపిల్ అని చూపించాను. నేను డిసైడ్ అయ్యే వరకు తీసుకురావద్దు. పద్ధతిగా ఉండండి. ఏమో
తను ఏదో ప్లాన్తోనే వచ్చిందేమో. ఎవరికి తెలుసు? ప్రీతి ఎలా వచ్చిందో, ఏ ఉద్దేశంతో మళ్ళీ వచ్చిందో నాకు తెలుసు అనన్య. ఆ విషయంలో నాకు ఏ టెన్షను లేదు. ఎందుకంటే ఈ ఆనంద భైరవిని మోసం చేసే శక్తి ఇక్కడ ఎవ్వరికీ లేదు. ప్రాక్టికల్గా నువ్వే చూసావుగా. కోడలిగా వచ్చావు, వంకర బుద్ధితో రోడ్డున పడ్డావు. ఇప్పుడు పని మనిషిగా బ్రతుకుని కొనసాగిస్తున్నావు. ఆలోచన తప్పుడుదైతే భవిష్యత్తు దారి తప్పిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ నువ్వే. వచ్చిన అవకాశం మంచి వైపు సాగాలి, మనిషిగా మారాలి, మంచిగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే అందుకు ఎగ్జాంపుల్ ప్రీతి. సో తనలాగా నువ్వు కాదు, నీలాగా తను కాదు. ఇట్స్ క్లియర్. ఓకే.